ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. మీ అందరికీ పేరు పేరున బోనాల శుభాకాంక్షలు. ఈరోజు మా బస్తీలో బోనాల పండుగ. మా బస్తీలో బోనాల పండుగ ప్లస్ నేనుండే చిత్రపురి కాలనీలో కూడా బోనాల పండుగ జరుగుతుంది. ఇది ఎందుకంటే ఈ ఆదివారమే మాకు ప్రతి సంవత్సరం జరుగుద్దనమాట. ఇప్పుడు ఇది మా బస్తీలోకి వెళ్ళే రోడ్డు ఇది. ఫస్ట్ ఈ అమ్మవారి గుడి పక్కనే నేను రెంట్‌కున్నాను స్టార్టింగ్‌లో. చాలా అద్భుతంగా డెకరేట్ చేసి పెట్టారు. మార్నింగ్ టైం ఒక క్లిప్ చేశాను. చాలా బ్యూటిఫుల్‌గా ఈ కరెంటు తోటి లైట్లు డెకరేట్ చేసి పెట్టారనమాట. అమ్మవారి బోనాల పండుగ అంటే మన హైదరాబాద్‌కి, మన తెలంగాణ ప్రజలకు ఎంతో గొప్ప పండుగ. అటు ఆంధ్ర ప్రజలకు కూడా గొప్ప పండుగే. అక్కడ కూడా మా ఊళ్ళమ్మ, పేరంటాలమ్మ ఇట్లా అమ్మవార్లు చాలామంది ఉన్నారు అక్కడ కూడా. ఆ అమ్మవార్ల పండుగ వాళ్ళవి కూడా జాతరలు జరుగుతుంటాయి. వాళ్ళు చాలా గ్రాండ్‌గా చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మా బస్తీలో టెంపుల్, అమ్మవారి టెంపుల్. మీకు ఇంతకుముందు కూడా ఈ అమ్మవారి టెంపుల్ గురించి చెప్పాను నేను. ఊరపోచమ్మ తల్లి, అమ్మ తల్లి పుట్టలో వెలిసిందనమాట. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అనమాట. నీవు నిష్టగా మొక్కుకొని ఏదైనా కోరిక కోరుకుంటే 100కి 100% అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ పైన ఉంటాయి. ఆమె ఒక్కసారి మనస్ఫూర్తిగా మీరు నమస్కారం చేసుకొని ఆ తల్లిని దండం పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికని నిజాయితీగా కోరుకుంటే మాత్రం 100%కి 100% దానికి ఎమ్మటే జవాబు దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్లీ మా ఫ్రెండ్‌కే ఒకరికి జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. చాలా పురాతన టెంపుల్. 20 ఇయర్స్ బ్యాక్ స్వయంభూగా వెలిసింది అమ్మవారు పుట్టలో. టెంపుల్ వచ్చేటప్పటికి రాయదుర్గం బస్తీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు అందుకే ఆ లింకు రోడ్డు పై నుంచి చూపియాలని చూపించాను. ఇక్కడ చూడు బుడ్డోడు ఏదో చెయ్యి ఊపుకుంటూ వెళ్తున్నాడు. డాన్స్ చేయాలని ఉంది కోరిక కానీ ఎందుకో సిగ్గుపడుతున్నాడు. మొత్తం అమ్మవారి గుడిలో మొత్తం లోపటంతా మొత్తం వినాయిల్స్ అన్ని మార్చారు. ఫ్లవర్ డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్. అద్భుతంగా ఫ్లవర్ డెకరేట్ చేశారు. మొత్తం అమ్మవారి విగ్రహాలు ఫోటోలు పెట్టి వాటి కింద అమ్మవారికి సంబంధించిన పంచాక్షరి మంత్రాలు రాశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే నేను కూడా ఒక పోస్టర్ పెట్టించాను అమ్మవారి బ్లెస్సింగ్స్తో. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అమ్మవారి దేవాలయం పూలతో అలంకరించి భక్తులు ఇంకా కొంచెం కొంచెమే వస్తున్నారు. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఒక 5 మినిట్స్ చూసుకొని వచ్చాను. దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకొని ఆ అమ్మవారి దర్శనంలో నాతో పాటు నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ అమ్మ తల్లి చల్లని చూపు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఆంజనేయ స్వామి ఇక్కడ నవగ్రహ సంబంధించిన అన్నీ పెట్టారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తూనే ఉంటాను. నాకు తెలిసినంతలో మంచి మంచి టెంపుల్స్ అన్నీ చూపిస్తాను. మీకు తెలిసిన టెంపుల్స్ కూడా ఏమైనా ఉంటే నాకు వాటి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అమ్మవారి టెంపుల్స్ అన్నీ తిరుగుతూ మీకు కూడా చూపిస్తాను. నేను కూడా చూస్తాను. ఎందుకంటే నాకు మొత్తం ఇండియాలో ఉన్న అన్ని దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు తిరిగి దర్శనం చేసుకోవాలని కోరిక. ఆ కోరికలోంచి పుట్టిందే ఇది. కాబట్టి మీకు తెలిసిన ఏమన్నా ఉంటే కూడా పెట్టండి. ఇప్పుడు ఏంటంటే నాకు అక్కడ బడ్జెట్ లేదు కాబట్టి నాకు ఉన్నంతలో చేస్తున్నాను నేను. తర్వాత కొంచెం కొంచెంగా నేను బయటికి వెళ్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాయి చూపిస్తున్నాను. మొన్న కూడా అరుణాచలం వెళ్ళొచ్చా, దానికి కూడా బాగానే ఖర్చు అయింది. కాకపోతే ఏంటంటే ఉన్న దాంట్లోనే చేస్తున్నాను నేను. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా అద్భుతంగా డెకరేట్ చేశారు. అమ్మవారి విగ్రహాలు మాత్రం ఇక్కడ దగ్గర దగ్గర 8 విగ్రహాలు 9 విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అదేంటో అర్థం కాలే. మరి అమ్మవారి మూలపుటమ్మలు చాలామంది ఉన్నారు ఇక్కడ. మెయిన్ అమ్మవారు వచ్చేమో పుట్టలో ఉంది కింద డౌన్లో. అది మీకు కూడా చూపించాను నేను. ఇది వచ్చేటప్పటికి రాయదుర్గం బస్తీలో ఉంటుందన్నమాట. చూడండి అమ్మవార్లను ఇక్కడ కూడా పెట్టారు డెకరేట్ చేసి. నేను ఇది మీకు అమ్మవారి దర్శనం చేపిద్దామని ఈరోజు బోనాల శుభ సందర్భంగా చేశాను. అమ్మవారు చూడండి అక్కడ ఉంది కింద అమ్మ తల్లి. ఆమెనే ఊరపోచమ్మ తల్లి. మొత్తం బావిలో పుట్టిందనమాట. అక్కడ మనకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి బావిలోనే ఉంది. ఇక్కడేమో ఈ తల్లి అమ్మ పుట్టలో పుట్టింది. చూడండి ఆ పుట్టలో ఉంది అమ్మవారు. మా ఫ్రెండ్స్ కూడా అమ్మవారికి మొత్తం 4-5 కలిసి మంచి నగ చేపించారు. అదేందో మా పట్టు అదే శారీ లాగా చేపించారు వాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ నేనుండే చిత్రపురి కాలనీ. ఒకప్పుడేమో ఇక్కడే ఉండేవాడిని. ఇప్పుడు చిత్రపురి కాలనీలో నా ఓన్ హౌస్ అనమాట, సింగిల్ బెడ్రూమ్ ప్లాటు. అక్కడ మా బస్తీలో కూడా బోనాలు జరుగుతున్నాయి. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. దీంతోపాటు కంటిన్యూటీగా అది పెద్దగా బోర్ కొట్టిందని చెప్పేసి అనుకోబాకండి. ఎందుకంటే అమ్మవారి దర్శనం ఇవాళ శ్రావణ మాసం, ఆషాఢ మాసం మీద ఐడియా లేదు నాకు. ఇప్పుడు ఈ బోనాలు మరి లాస్ట్ టైం ఈ నెల మరి ఇది లాస్ట్ రోజా రేపు కూడా ఉందో ఐడియా లేదు నాకైతే. నాకు తెలిసినంతలో చెప్తున్నా. తప్పులుంటే మాత్రం క్షమించండి. అమ్మవారిది చూడండి ఫ్లవర్స్తో ఎంత అద్భుతంగా డెకరేట్ చేశారు. అమ్మవారి గుమ్మం మొత్తం ఫుల్ ఫ్లవర్స్ చాలా అద్భుతంగా పెట్టారు. నేను మీ అందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ జరగాలని చెప్పేసి, అమ్మవారి దర్శనం మీకు చూపించాలని చెప్పేసి చేశాను. చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి గుడి. మీరు కూడా ఎవరైనా దగ్గరపట్లో ఉంటే అమ్మవారి దర్శనానికి రండి. చాలా అద్భుతమైన టెంపుల్ అనమాట. పవర్ఫుల్ టెంపుల్. మీరు మాత్రం ఖచ్చితంగా మీ మనసులో ఏదన్నా అనుకున్నట్టు జరుగుతుంది. అది మీలో నిజాయితీగా
అమ్మవారిని కోరుకోవాలి. ఏం మొక్కుతుర్రు అనే దానికి మీ కోరే మొక్కులో కూడా నిజాయితీ ఉండాలన్నమాట. అప్పుడు అమ్మ తల్లులు అందరూ మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్ డెకరేషన్ తోటి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా జనాలు ఎవరు రాలేదు. నేను వచ్చాను, అమ్మవారి దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని, అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని కోరుకుంటూ ఇది స్టార్ట్ చేశాను నేను. ఇక్కడ నుంచి వెళ్ళి మా కాలనీకి వెళ్తా, చిత్రపూరి కాలనీలో మా కాలనీ కానుకొని బయట సైడ్ ఉంటుందన్నమాట. ఇంకా అమ్మవారికి గుడి కట్టలేదు. ఇదే టెంపుల్ చిత్రపూరి కాలనీది. ప్రస్తుతానికైతే రేకుల షెడ్ తోటి స్టార్ట్ చేశారు అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి. ఇది త్వరలో టెంపుల్ కట్ట ఆలోచనలో ఉన్నారు మా సొసైటీ వాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు దగ్గర నేను ఈ చిత్రపూరి కాలనీకి వచ్చి 2014లో వచ్చాను. అంతకుముందంతా అక్కడే, ఇప్పుడు ఆ ఊరపోచమ్మ టెంపుల్ ఆ పక్కనే ఉన్నా అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మాకు ఈ తల్లే మాకు అన్ని పండగలకు పబ్బాలకు ఇక్కడ వచ్చి దండం పెట్టుకోవడం. నేనైతే ఆ అమ్మ తల్లి దగ్గరికి ఎప్పుడు పోలే. ఫస్ట్ టైం ఒకసారి మొన్న పోయినప్పుడు పోయాను. మళ్ళీ ఈరోజు అంతకుముందు ఒకరోజు వెళ్ళాను. అట్లా అమ్మవారు అయితే చాలా బాగుంటుంది. ఇగో ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ కట్టడానికి నమూనా పెట్టారు ఇక్కడ. ఇప్పుడు మా చిత్రపూర్ కాలనీ టెంపుల్ కట్టడానికి ఇది రోడ్డు, ఇదే మెయిన్ రోడ్ అనమాట. ఇది కనెక్టింగ్, అది గచ్చిబౌలి ప్లస్ ఇటు కాజాగూడ వెళ్ళే కనెక్టింగ్ రోడ్ అనమాట ఇది. అమ్మవారి గుడి ఎలా కట్టాలి ఏంటి అనేది ఆ నమూనా నక్ష వేశారు. ఆ కండువా వేసుకున్న పెద్ద మనిషి మా ప్రెసిడెంట్, సొసైటీ ప్రెసిడెంట్ నవదుర్గల ఫోటో పెట్టారు అమ్మవాళ్ళు. ఓం శ్రీ మాత్రే నమః. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.